బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు గుడ్ న్యూస్ చెబుతూ జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి దశల వారీగా నియామక ప్రక్రియ చేపట్టేలా జాబ్ క్యాలెండర్ను రూపొందించారు. ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం కొంత ఊరటనివ్వనుంది. పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అధికారికంగా జీవో జారీ చేయడంతో ఇక నియామక ప్రక్రియకు స్పష్టత వచ్చింది. పదివేల 60 పోస్టులు 4 దశలు సెప్టెంబర్, అక్టోబర్లో నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థుల్లో పోటీ పరీక్షలపై ఆసక్తి పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్తో తమకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు ఫోన్ ద్వారా. హారిక, నిరుద్యోగులకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఊరటనిచ్చిందని అనుకోవచ్చు. సో దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? పావని, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భరోసా కల్పించేలా జాబ్ క్యాలెండర్ 2026ను ప్రకటించింది. మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం లేకుండా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించి ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అనే దానిపై స్పష్టత ఇచ్చేలా ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ను రూపొందించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అంటే రాబోయే 2 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం విడుదల చేసిన ఈ క్యాలెండర్తో వారి ప్రిపరేషన్ మరింత స్పష్టమైన దిశ లభించేలాగా అవకాశం ఉండబోతోంది. 4 దశల్లో అంటే 10,060 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఒకేసారి భారీ సంఖ్యలో నిరుద్యోగ నియామక ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో నోటిఫికేషన్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితుల్లో ముందస్తు జాబ్ క్యాలెండర్ ద్వారా నియామక ప్రక్రియకు టైం లైన్ ఇవ్వడం నిరుద్యోగుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే పోస్టుల వారీగా అర్హతలు, అలాగే వయోపరిమితి, సిలబస్, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలు వంటి పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. కాబట్టి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ 10,060 ఉద్యోగాలు 4 దశల భర్తీ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కీలక నోటిఫికేషన్లు, ఆర్థిక శాఖ నుంచి అధికారిక జీవో, ఇవన్నీ కలిపి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో కొత్త ఆశలు నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియ ఎంత వేగంగా ముందుకు సాగుతుంది, ఎన్ని పోస్టులు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అనేది ఇంకా నిరుద్యోగుల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. పావని, థ్యాంక్ యూ హారిక.
గుంటూరు జిల్లా పెద్దకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి నగలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. సుమారు 15 లక్షల విలువైన 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం కనిపించకుండా పోయినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. విషయం ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. గర్భగుడిలోకి వెళ్లే 17 మంది అర్చకులను పోలీసులు విచారించగా 5గురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగల మాయంలో అర్చకుల పాత్ర తేలితే ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర స్పష్టం చేశారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. ఘటనపై పెద్దకాకాని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాని మీద అంటే మొన్న శుక్రవారం అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత మంగళవారం కానీ అది పోయినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద ఆ ఆభరణం దండలు తీసేటప్పుడు కానీ ఎక్కడన్నా జారిపోయిందనే దాని మీద పూజారులు, అధికారులు కలిసి వెతికారు. తర్వాత ఆభరణం పోయింది అనేది నిర్ధారించుకున్న తర్వాత పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టడం జరిగింది. అలాగే ఆ విచారణ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంటి దొంగను పట్టుకోవాలంటే ఈశ్వరుడైనా పట్టుకోవాలనే ఒక సామెత ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగం సంపూర్ణమైన సమాచారాన్ని సేకరిస్తా ఉంది. గుళ్ళో పూజారులు ఎవరున్నారు, ఎవరెవరు డ్యూటీలు ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడు డ్యూటీలు మారారు, ఎప్పుడు గుర్తించారు, ఏ సమయం వరకు ఉంది, అలాగే గుళ్ళో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా తీసుకొని దాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషణ చేస్తా ఉన్నారు. అలాగే గుడికి సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాల చోట్ల కూర్చునే వాళ్ళు ఉంటారు. ఎవరున్నారు ఏంటి అనే దాదాపు పూర్తి సమాచారాన్ని పోలీసు యంత్రాంగం విశ్లేషణ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలుగు చూసిన గోవా మద్యం కేసు రాజకీయంగాను, శాంతి భద్రతల పరంగాను తీవ్ర కలకలం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. జగన్ వ్యాఖ్యలపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించడమే కాకుండా పోలీసుల సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. జగన్ చేసిన ఆరోపణలను తాను సీరియస్ గా తీసుకుంటున్నానని తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రాంతంలో లారీలతో అక్రమ మద్యం రవాణా జరుగుతుందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేయనున్నట్లు ఆయన పిలుపునిచ్చారు. వాస్తవంగా ట్రూత్ కావాలనే ఉద్దేశంతో నేను ఒక ఇది ఇచ్చా పోలీస్ వారికి. సార్, నేను ఈ రోజు పొద్దున్నే 10 గంటలకు వచ్చి మీ ఆఫీస్ మీద కూర్చుంటాను. దీనికి ఎందుకంటే ఎవడేడో ఏదో మాట్లాడతాడు, వి డోంట్ కేర్. మేము ఎవరు ఏం మాట్లాడినా కేర్ చేయను. ఒక ఆయన జగన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసినారు. ఎక్కువ కూడా కామెంట్ చేయకుండా తాడిపత్రిలో గోవా మద్యం చిక్కింది, అందువల్లనే నేను ప్రెజరైజ్ చేసిన. సార్, ఎవరున్నారో చెప్పండి అని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఇప్పట్లో ఎక్సైజ్ అండ్ సిఐ మన పోలీస్ వారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు దీని గురించి. ఆయన కామెంట్ చేసిన దానికి మన పోలీస్ కూడా సీరియస్ గా తీసుకుంది. మరి ఈ రోజు నేను పోతానంటే వాళ్ళు ఒక చిన్న ఇది అడిగారు. సార్, మేము ముందు మాట్లాడతాం మీతో, ఏమి జరుగుతుందో మీకు తెలియాలి కదా, మీరు వచ్చి కూర్చుంటే కూడా మేము సరైన జవాబు చెప్పలేమేమో, నిజం చెప్పలేమేమో అనేది వాళ్ళకి డౌట్ వచ్చి రావడం జరిగింది. నేను ఎందుకంటే మా తెలుగుదేశం ప్రెసిడెంట్లకు అందరూ కూడా చెప్పా ఇలా ఉందని. కానీ ఈ రోజు మా సిఐ గారు ఇద్దరు వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ కేస్
దే ఆర్ డీలింగ్ అప్ టు బాటమ్. ఏంటి, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు జగన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనేదానికి కొద్దిగా మా పార్టీ కూడా కొద్దిగా ప్రెస్టేజ్ అయింది. సో వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టినారు. ప్రెజర్ అంటే కాదు, వాళ్ళు కూడా దీన్ని ఏదో అని తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. సార్ మాకు చిక్కింది ఇప్పుడు కొంతమంది, ఇంకా కొంతమంది ఉన్నారు మేనుకుండే వాళ్ళు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సో దయచేసి మాకు కొద్దిగా టైం ఏంటి అంటున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు మనం ఎట్లా అంటే అట్లా చేయకూడదు. వాళ్ళు చెప్పింది కొద్దిగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ రోజు నేను సీరియస్ గా ఎందుకు తీసుకున్నా అంటే జగన్ రెడ్డి కన్నా కామెంట్ చేయకుండా ఇక్కడ ఎవరో కామెంట్, అది మామూలు కామెంట్ చేస్తున్నారు, గంజాయి అది క్రికెట్, దానికి ఎవరు జవాబు చెప్పాల్సిన పని లేదు. ప్రజలు ఉన్నారు ఇక్కడ. బట్ ఆ పెద్ద ఆయన తాడిపత్రి అనే దానికి నేను ఇంత దూరం పోవాల్సి వచ్చింది, అంతేగాని అదే వేరేవాడు ఎవరన్నా. అందుకే అడుగు చెప్పా, వెంకటరామరెడ్డి మీరే వేసుకోండి కమిటీని అని చెప్పా. వెన్ ద కేస్ ఈస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఐ థింక్ ఐ కాంట్ ఇంటర్ఫియర్ నౌ. ఏం టైం ఉంది చూద్దాం, తర్వాత డెఫినెట్ గా అవుట్కమ్ రావాలా. ఎందుకంటే మాకు ఇప్పుడు అవుట్కమ్ రావాలా కాబట్టి మేము సార్ రావడం జరిగింది. నాట్ ఇట్స్ దే ఈవెన్ రిక్వెస్ట్ కూడా చేయటంలే. సార్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్, యూ వాంట్ ద ట్రూత్ విల్ గెట్ ఇట్ అవుట్ అంటున్నారు. ఈ రోజు కలితే రేపు అని మన్నాడు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ ఆన్ పోలీస్. ఎంతో ఏమున్నా దే ఆర్ వెరీ, ఇండియన్ పోలీస్ ఇస్ వెరీ ఫేమస్. ఓన్లీ థింగ్ ఇస్ దే హావ్ టు వర్క్ చేస్తే 100% తెస్తారు బయటికి. సో ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై పోలీస్. నెలలో 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణం దుర్జాటి నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొక్కలు నాటి పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్కు పలు సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. చిల్లకూరు మండలం కడివేడు ప్రభుత్వ భూములపై వస్తున్న వార్తల నేపథ్యంలో కలెక్టర్తో సమావేశమై విచారణ జరిపించాలని కోరతామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే క్రిస్ సిటీ భూముల నష్టపరిహారం విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కమిషనర్ గారి ఆధ్వర్యంలో బాగా మా వర్కర్స్ బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీలో మనం బ్రహ్మాండ కార్యక్రమం చేసాం. అక్కడ కిలీలు తినేసి పూసినట్టు కూడా మనం అన్నీ కూడా కడిగాం. అయితే అక్కడ భయంకరంగా అడవిలాగా పేరుకోకుండా దాన్ని క్లీన్ చేయించాం. కానీ అది అప్పట్లో దాన్ని క్లియర్ చేయలే. తర్వాత మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మా కమిషనర్ గారు క్లియర్ చేశారు. అలాగే ఇప్పుడే కొన్ని విషయాలు మా కమిషనర్ గారు చెప్తున్నారు. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, రూల్కి అగెనిస్ట్గా ఎవరు ఎటువంటి కార్యక్రమం చేసినా పూర్తి హక్కులు కమిషనర్ గారికే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎక్కడన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే దానిపైన సమగ్రంగా విచారించి దాంట్లో లోపాలుంటే ఖచ్చితంగా ఆపేయాల్సిందే. దాని రెండో మాటలు చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అధికారులకి మీరు రూల్ ప్రకారం వ్యవహరించండి. మీరు రూల్ ప్రకారం వ్యవహరించకుండా మీరు చేసే తప్పుదాలను కూడా రాజకీయ నాయకులు పడేటువంటి కార్యక్రమం ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు ఏదన్నా పొలాలు ఇవన్నీ కూడా యాక్షన్ వేయేటప్పుడు అన్ని పేపర్లకు ఇవ్వాల్సిన బాధ్యత మీది. అట్లేకుండా ఏదో ఒక పేపర్కి ఇచ్చేసి మీరు పెట్టేస్తే అది ప్రాబ్లం. అదేమని జరిగితే ఎమ్మెల్యే పెరుగుతాడు. అన్నీ కూడా అసలు మా సంబంధం వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యేకి అవన్నీ సంబంధాలు ఉండవు. కొత్తగా తీసుకొస్తున్నారు ఒక ఎదవ వైఖరి, అది మంచి పద్ధతి కాదు. అందువలన అధికారులను తెలియజేస్తున్నాం, మీరు చేసే తప్పులకి మేము బాధ్యులం కాదు. అట్లాగే ముఖ్యంగా రేపు సోమవారం అక్కడ నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంది. ముఖ్యంగా చిలకూరు మండలంలో రోజు వచ్చే వార్తలన్నీ కూడా తీసుకెళ్తున్నారు. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు మేమైతే మనం శిక్షించండి, అధికారులు అయితే అధికారులు శిక్షించండి. దాంట్లో డౌట్ లేదు. ఎన్క్వైరీ పిటిషన్ అని చెప్పి కూడా అడిగేదానికి సిద్ధంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మేము రాజకీయ నాయకులు అయితే మేమైతే పరిగాలేమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలవాట్లు మాకు లేవు. 100 చెప్పినా అటువంటి ఎదవ అలవాట్లు మేము చేయము. కాబట్టి ఏదన్నా పేపర్లో వచ్చినప్పుడు అధికారులుగా మీకు ఏదన్నా దానిపైన ఇబ్బందికరమైన ఉంటే చెప్పండి, లేదా నిజంగా జరుగుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. అది
స్వర్ణంద స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పగిడ్చాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులు, నాయకులు, అధికారులతో కలిసి మొక్కలు నాటి పచ్చదనం పరిరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరించారు. గ్రామంలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో 3 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్ను ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. నెహ్రూ నగర్ గ్రామంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఇచ్చినటువంటి బోరు కాస్ట్ 3 లక్షల రూపాయలు. గ్రామంలో తాగునీటి ఎద్దటి ఎక్కువగా ఉందని చెప్పేసి గ్రామ ప్రజల వినతి మేరకు మొన్న గత 15 రోజుల కిందట డోర్ టు డోర్ కార్యక్రమానికి వచ్చినప్పుడు మాకు నీటి కొరత ఉందని చెప్పి ఆ గ్రామస్తులంతా మొరపెట్టుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈరోజు టీఎంఎఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక బోరు వీళ్ళకు తాగడానికి మంచినీళ్ళు దాహత తీర్చడానికి ఈరోజు చేయడం జరిగింది. దీంతోపాటు గ్రామంలో ఎక్కడైనా సరే తాగునీటికి ఎద్దడికి నెహ్రూ నగర్ గ్రామం అంటే ఫస్ట్ నుంచి నీటి ఎద్దడి ఉందని చెప్పేసి చాలా వరకు అపోహలు ఉన్నాయి. ఇక దానికి శాశ్వత పరిష్కారం పలికాం. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఎక్కడైనా సరే నీళ్లు ట్యాంకర్లతో నీళ్లు దోలకుండా సమస్య రాకుండా ఇక్కడ నుంచి చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో పాలకులు ఈ గ్రామాన్ని విస్మరించారేమో తెలియదు కానీ మరి ఈరోజు తాగునీటి సమస్య అధికంగా ఉండింది గ్రామానికి సంబంధించి. అలాగే కల్వర్ట్లకు సంబంధించి ఎస్సీ కాలనీలో మాలపేటకు సంబంధించినటువంటి కల్వర్ట్స్ కానివ్వండి, అవి కానివ్వండి, ఇక్కడ బీసీ కాలనీలో కల్వర్ట్లు కానివ్వండి, అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే దాంతోపాటు ఈ గ్రామానికి సంబంధించి పల్లెపడగ 1లో కూడా సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా అన్ని కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఈరోజు తాగునీటి ఎద్దడికి ఎక్కడైనా సరే గ్రామాల్లో ఉండకూడదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. దానికి కట్టుబడి ప్రతి ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ గ్రామానికి మరిన్ని నిధులతో తీసుకొచ్చి అన్ని సదుపాయాలు సమకూర్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్డీఎస్ వర్క్ కూడా నడుస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం గ్రామంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన నాయకులు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తారని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు. బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూసిందెవరు? వైసీపీ కాదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాంతో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,800 మంది బీసీ నేతలు పదవులు దక్కించుకోలేకపోయారని గుర్తు చేశారు. రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు పన్నుతుందన్న బీదా రవిచంద్ర ఇందుకు నిదర్శనమే మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశమని అన్నారు. తెలుగుదేశం అంటే బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానిని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లపై మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం.
ఈ దేశంలో, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడేంత వరకు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయా? సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్లు ఈ దేశంలో మొట్టమొదటిసారి కల్పించిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 20% నందమూరి తారక రామారావు గారు కల్పిస్తే 34% పెంచి మరింత ప్రోత్సహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 87, 95, 2001, 2005, 2013, 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలు రిజర్వేషన్లు పొందాయంటే అది ఎవరిది? ఆ రికార్డు తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది. గత బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న నక్క ఆనందబాబు మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాల గురించి వివరించారు. తిరుమల శ్రీవారిని ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పలువురు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజుతో ఉన్న అనుబంధాన్ని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. శ్రీధర్ వర్మ టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎస్వీబీసీ అధ్యక్ష పదవి స్వీకరిస్తున్న శుభ సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారితో మాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వారి నాన్నగారు రాజుగారు మాకు పితృ సమానులు. మా నాన్నగారితో పాటు వారికి ఉన్న సాన్నిహిత్యం, అదే సాన్నిహిత్యం మేము రక్తం పంచుకుని పుట్టకపోయినా మేము 7 అన్నదమ్ములం, రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములం 7. ఏ సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా అనురాగం, ఆప్యాయత, ప్రేమ గల తమ్ముళ్ళు మాకు రాజుగారి బిడ్డలు 4. వారితో కలిసి మేము మొత్తం 11 మంది. మా కుటుంబంలో మంచి చెడుకి వారు ముందుండి మాకు మనస్థైర్యాన్ని ఇచ్చి, దేనికైనా శుభకార్యమైనా వేరే కార్యక్రమాలకైనా వారు మా వెన్నంటే ఉండి ఒక తమ్ముళ్లాగా ఆయన మాకు ఆలంబనగా ఉండారు. ఆయన సన్మాన్ శుభదినం బేతరాజు రామచంద్రరాజు గారు వారు పెట్టిన పేరు కంటే ఎన్టీఆర్ రాజు గారుగా తెలుసు అందరికీ. సో వారి అబ్బాయి బేతరాజు శ్రీధర్ వర్మ గారు ఎస్వీబీసీ ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి చైర్మన్ గా నియమితం అవడం మా కుటుంబ సభ్యులందరూ కూడా, యావత్ ప్రపంచానికి, యావత్ అభిమానులు కానీ అందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇవాళ మా నందమూరి కుటుంబానికి చాలా ఆనందం కలిగించిన రోజు ఈ రోజు. ఎందుకంటే బెటరాజు రామచంద్రరాజు గారు అనగా మా పెద్దనాన్నగారు ఎన్టీఆర్ రాజు గారికి ఇవాళ గౌరవం దక్కిన రోజు ఈ రోజున. మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఆయనకి విలువ కట్టలేనిది. ఆయన తాతగారికి వీర అభిమాని అయ్యుండి
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులతో పాటు నో మ్యాపింగ్, అనామలీస్ నోటీసులపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించడమే సర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తహసీల్దార్ తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, అక్షర సంఖ్య దోషాలు ఉన్నవారు సంబంధిత పంచాయతీల్లో జరిగే హీరింగ్ కు హాజరై వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన ప్రతినిధులతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఏసీపీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ డీఎస్పీ సీతారామరావు హెచ్చరించారు. గత 2 వారాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ శాఖల అధికారులకు ఫోన్లు చేసి తాము ఏసీపీ అధికారులమంటూ బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. తాజాగా ఆత్మకూరులో ఓ కేసు నమోదు చేశామని, మున్సిపల్ ఉద్యోగి నుంచి 2 లక్షలు వసూలు చేసిన ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డిఎస్పీ అయినటువంటి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ సిఐలు కానీ, ఏసీబీలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరూ కూడా ఏ అధికారికి కూడా, ఏ ప్రభుత్వ అధికారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, లేకుంటే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయము. మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామే, కానీ ఈ రకంగా ఫోన్లు చేసి మేము ఏసీ అధికారులము, ఏసీబీ అధికారులము, మీ మీద ఎంక్వైరీలు ఉన్నాయి, లేకుంటే మీ మీద విచారణ కొనసాగిస్తున్నాం, మీ మీద అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా మా దగ్గర ఉంది, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పోతారని ఈ రకంగా వాళ్ళని బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఈ విషయాన్ని అన్ని శాఖల యొక్క అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మీకు ఆ రకంగా ఏదైనా కంప్లైంట్ ఫోన్ వచ్చినట్లయితే మీరు వెంటనే ఏసీబీ అధికారులైన నన్ను కానీ. పిల్లలు దేవుడితో సమానం, అబద్ధం చెప్పడం వారికి రాదు అనే నానుణ్ణి నిజం చేశాడో 6 ఏళ్ల చిన్నారి. పోలీసుల తనిఖీలకు భయపడి తండ్రి తన బైక్ ను రహస్యంగా దాచిపెడితే ఆ కొడుకు మాత్రం పోలీసులకు అసలు నిజం చెప్పి తండ్రిని అడ్డంగా పట్టించేశాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సరదా ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లా ఆనంద సాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కర్టన్ సెర్చ్ నిర్వహించారు. కర్టన్ సెర్చ్ లో భాగంగా ప్రతి ఇంటిని, ఇంట్లోని వాహనాలను తనిఖీ చేసి పనిలో పడ్డారు పోలీసులు. అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి బైక్ కి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడమో లేదా మరేదైనా కారణమో తెలియదు, కానీ సురేష్ తన బైక్ ను ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకెళ్లి పెట్టాడు. అయితే పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం మొదటి నుంచి చూస్తున్న సురేష్ కొడుకు 6 ఏళ్ల వయసున్న మహేంద్ర తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టాడని గుర్తించాడు. దీంతో కర్టన్ సెర్చ్ చేస్తున్న పోలీసుల వద్దకు వెళ్లి తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టాడని చెప్పడంతో పాటు వారిని వెంట పెట్టుకొని మరి తన తండ్రి దాచిన బైక్ ను పోలీసులకు చూపించాడు. అయితే చిన్నారి పోలీసుల వద్దకు వెళ్లి మీరు వస్తున్నారని, మా నాన్న బైక్ వేరే దగ్గర దాచిపెట్టాడని అక్కడికి రావాలని చెప్పడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకని వాళ్ళ దాన్ని పెట్టాను. ఇష్టం బంధువులు ఏంది తమ్ముడు ఏం చిన్న
మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా అభిమానులకు అప్డేట్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గ్లిమ్స్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ ను కాకాగా ఖరారు చేస్తూ వీడియోను షేర్ చేసింది. ఇందులో చిరంజీవి మధ్యతరగతి వ్యక్తిగా ఆక్వా సంస్థలో ఉద్యోగి సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు. ఇది సత్యం మాట ఇంకా డౌట్ అనే డైలాగు ఆయన పాత్ర స్వభావాన్ని తెలుపుతుంది. ఇందులో కనిపించిన ఐ లవ్ డాడీ అనే కీ చైన్ కు ఫ్లాష్ బ్యాక్ లో ఆయనకు తండ్రితో అనుబంధం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్ రివీల్ తర్వాత యంగ్ అండ్ స్టైలిష్ లుక్ లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజ్ మెగా ఫ్యాన్స్ కు వింటేజ్ చెరువును గుర్తు చేస్తుంది. ఇక ఈ కాకా మూవీ సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుందని డైరెక్టర్ బాబీ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు ఓజీ చేసిన తర్వాత ఫిక్స్ అయ్యారు. ఓజీగా బాయ్జీకి ఎలా ఉండాలి, సో ఓజీ ఎలా ఉంటే ఓజీగా బాయ్జీగా మన సైడ్ నుంచి ఫ్యాన్స్ అందరం కలిసి ఏదో చేయాలని ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఫిల్మ్ తీసాము. టైటిల్ ఎలా ఉంది, మెగాస్టార్ గారి లుక్ ఎలా ఉంది, ఒక మెచ్యూర్డ్గా చిరంజీవి గారు కనపడాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ అందరి తరపు పెన్ను బలంగా పెట్టి రాశాం. ఒక మెగాస్టార్ గారిలో ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒక న్యూ ఏజ్, ఒక కొత్త చిరంజీవి గారిని చూడబోతున్నాను తెర మీద. ఊచకోత. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్నయ్య. 46 ఏళ్లగా ఇండస్ట్రీని రూల్ చేస్తూ ప్రేమని పంచుతూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో మొగల్తోడు నుంచి వచ్చి కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, హోపుని కల్పిస్తూ, ఇంటి పేరు లేకపోయినా పర్వాలేదు, క్యాస్ట్తో సంబంధం లేదు, ఒక్క ఆలోచన ఉంటే చాలు, కసి ఉంటే చాలు, తెర మీద మనం కూడా ఒక మెగాస్టార్ వచ్చి నిరూపించిన మెగాస్టార్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు హ్యాపీగా ఇలానే ఇంకా కొన్ని కోట్లాది మందికి మీరు ఆనందాన్ని, ధైర్యాన్ని మీ తమ్ముడు రూపంలో ఒక సరైన రాజకీయాన్ని మీరు ఇప్పిస్తూ మీ అబ్బాయి రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా స్థాయి రీసౌండ్ వచ్చేలాగా మా అందరికీ అక్కడ ధైర్యాన్ని, ఆనందాన్ని నింపుతూ మీరెప్పుడూ చిరునవ్వుతో చిరంజీవిగా సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మైక్తో నేను చెప్తున్నాను. వి లవ్ యూ మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సంక్రాంతి సారి మీకు గుర్తుందో లేదో, వాల్తేరు వేరియా జాన్ 13 చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ అది ఇదని రాస్తున్న టైంలో కోడితే వాంచట్ రికార్డ్స్లో నా పేరు ఉంటుంది కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయని చరిత్ర మళ్ళీ తిరిగి రాసిన మెగాస్టార్ గారికి. ఇది వాల్టి రీజనల్ రౌండ్ అప్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.